నా పేరు ఉప్పల సంగ్రామ్ అండి. మా ఫాదర్ పేరు ఉప్పల శ్రవణ్ కుమార్, మా మదర్ పేరు వందనపు శ్రీదేవి. మా ఫాదర్ బిజినెస్ చేస్తారు. మా మదర్ వచ్చేసి ఇనిషియల్గా గవర్నమెంట్ టీచర్గా చేశారు. ఇప్పుడు మా మదర్ గ్రూప్ 2 క్లియర్ చేసి తహసీల్దార్గా చేసి ఇప్పుడు సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. నా చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అనేది సైనిక్ స్కూల్ కోరకొండ లోపల చేశానండి, మిలిటరీ స్కూల్లో. తర్వాతకి నా బీటెక్ వచ్చేసి ఐఐటి ఢిల్లీ లోపల మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశానండి. ఇప్పుడు ప్రస్తుతము సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాను. నేను గత 4 సంవత్సరాలుగా సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాను. ఈ చెరుకు కంటే ముందు వరి, వేరుశనగ, పెసర్లు, మినుములు, పండ్ల చెట్లు ఇవన్నిటిని కూడా సేంద్రీయంగా పెంచడం జరిగింది. 3 years జరిగిన తర్వాతకి చెరుకు మీదకి వచ్చానండి. చెరుకు పండించడం నేర్చుకొని వచ్చాను. చెరుకు మేము రాజమండ్రి దగ్గర కడియపులంక దగ్గర నుంచి విత్తనం పట్టుకొచ్చాము. V298 అనే వెరైటీని తీసుకొచ్చాము. ఇది బెల్లం వెరైటీ అండి. దీని లోపల బెల్లం శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి తీసుకొచ్చాము. దీన్ని తీసుకొచ్చి ఒక్కొక్క కన్ను ఉండేలాగా కట్ చేసుకొని మనము ఒకసారికి ఇంకోసారికి 4 feet దూరం పెట్టి ఒక కన్నుకి ఇంకో కన్నుకి 2 feet గ్యాప్ తోటి మనం నాటడం జరిగిందండి. ఇదొక విధంగా నాటినాము. రెండో విధానం వచ్చేసి బోదెల్లాగా నాటామండి. బోదెల లోపల ఒక బోదకి ఇంకో బోదకి 4 feet డిస్టెన్స్, మళ్ళీ ఒక రోకి ఇంకో రోకి కూడా 4 feet డిస్టెన్స్ తోటి అండి. ఈ బోదెల వల్ల మనకి చెరుకు చాలా లావు వస్తుంది అన్న ఉద్దేశంతో వేయడం జరిగిందండి. ఈ న్యూట్రియంట్స్ని వెజిటేబుల్ ఆయిల్స్ ద్వారా దాన్ని ఎమల్సిఫైర్లో కలిపి ఇవ్వడం జరిగింది. జీవామృతము, పంచగవ్యము, వేస్ట్ డీకంపోజర్ అనేది ఎవ్రీ 15 daysకి ఏదో ఒకటి ఇవ్వడం జరుగుతుంది. CVR మెథడ్లో మట్టి ద్రావణం స్ప్రే లేకుంటే నీమాస్త్రము, వీటిని మనం సుభాష్ పాలేకర్ గారి మెథడ్స్ వీటిని యూజ్ చేసుకొని మనము ఈ సాగు చేయడం జరిగిందండి. చెరుకుని సాగు చేయడం జరిగింది. ఇది మనం బెల్లం బట్టి అండి. మనం తయారు చేసే బెల్లం ఇక్కడ తయారు చేస్తాము. ఈ చెరుకుని పండించి తర్వాతకి మనం జ్యూస్ ఇస్తాం. దీని లోపల మనం సపరేట్గా ఏమి కలపమన్నమాట. ఓన్లీ షుగర్ కేన్ జ్యూస్ని క్రష్ చేసి షుగర్ కేన్ జ్యూస్ తీసిన తర్వాతకి దీని లోపల బెండకాయ కాడని కూడా పెట్టి జ్యూస్ తీస్తాం. ఈ జ్యూస్ తీసేటప్పుడే మనము ఒక జాలి పెట్టి జల్లెడ పడతాం. తర్వాతకి మళ్ళీ జ్యూస్ ఇక్కడ దీని లోపల ఎంటర్ అయ్యేటప్పుడు వేరే జాలి పెట్టి దాన్ని మళ్ళీ జల్లెడ పడతామండి. థర్డ్ ఫిల్టరేషన్ వచ్చేసి మనము ఈ బెల్లం ఉడుకుతున్నప్పుడు మధ్య లోపల ఒక మట్టి మూకుడు పెడతాము. మట్టి మూకుడు పెట్టి దాని లోపల బెల్లం పొంగుతున్నప్పుడు ఆ ఇసుక అనేది మనం ఎన్నిసార్లు ఫిల్టర్ చేసినా కానీ కొంచెం ఇసుక మిగిలిపోతుంది. ఆ ఇసుకను కూడా మనము రిమూవ్ చేసేస్తాం. దీని లోపల 3 ingredients మనం వాడతాం. ఒకటి గొళ్ళ సున్నం, అంటే సముద్రంలో ఉండే సీషెల్స్ని మనం క్రష్ చేసి వాటి నుంచి వచ్చిన న్యాచురల్ లైమ్ని, న్యాచురల్ కాల్షియం కార్బోనేట్ని యూజ్ చేస్తాం. ఆ న్యాచురల్ కాల్షియం కార్బోనేట్కి ఎందుకు యూజ్ చేస్తామంటే బెల్లం అనేది ఎసిడిక్ నేచర్, ఆ ఎసిడిక్ నేచర్ని తగ్గించడానికి కోసమని వాడతాం. రెండవది బెండకాయ కాడని, నిమ్మకాయ రసం. ఈ రెండు ఈ షుగర్ కేన్ జ్యూస్ లోపల మొలాసిస్ అనే కంటెంట్ ఉంటుంది. ఆ మొలాసిస్ కంటెంట్ రిమూవ్ చేయడానికి కోసము, ఇంకా కొంచెం క్లియర్ చేయడానికి కోసము, ఇంప్యూరిటీస్ని వాటిని క్లియర్ చేయడం కోసం అని చెప్పి ఈ బెండకాయ కాడని, నిమ్మకాయ రసంని ఈ రెండింటిని వాడతాం. సో ఇప్పుడు మనం చూసినట్టయితే ఇప్పటివరకు మనం కలిపేటి అన్నీ కూడా న్యాచురల్గా దొరికేటివే, ఏవి కూడా మన కెమికల్స్ని యాడ్ చేసినవి కాదు. ఇలా చేయడం వల్ల ఈ బెల్లం అనేది మనకి డార్క్ బ్రౌన్ నుంచి డార్క్ బ్రౌన్ వరకు కలర్ వస్తుంది. యాక్చువల్గా బెల్లం అనేది ఈ కలర్లోనే ఉండాలి.
ఇప్పుడు మీరు చూసారు కదండి, మనం బెల్లం తయారీ ఎలా చేస్తాము, చాలా న్యాచురల్గా ఆర్గానిక్గా తయారు చేస్తాము. దీన్ని మనం మార్కెటింగ్ చేయడానికి అనేక రకాలైన వేస్ని చునుకున్నాము. ఫస్ట్ వచ్చేసి నాకు ఒక కస్టమర్ బేస్ ఉంది. సూర్యాపేటలో, హైదరాబాద్లో కొన్ని ప్లేసెస్లో ఉన్న మాకు తెలిసిన వాళ్ళు, నా సేంద్రియ వ్యవసాయం గురించి తెలిసిన వాళ్ళు, వాళ్ళకి సపరేట్ ఒక వాట్సాప్ గ్రూప్ ఉండి దాని లోపల మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది, ఎప్పుడైతే మన ప్రోడక్ట్స్ రిలీజ్ అవుతాయి అనేది. సో దాని ద్వారా ఒకటి సప్లై చేయడం జరుగుతుంది. రెండోది వచ్చేసి ఈ హైదరాబాద్ లోపల, గుంటూరు లోపల, విజయవాడ లోపల, వేరే వేరే ప్రదేశాల లోపల ఆర్గానిక్ స్టోర్స్ ఉన్నవి. ఆ ఆర్గానిక్ స్టోర్స్కి మనం సప్లై చేయడం జరుగుతుంది. ఇలానే ఇప్పుడు రీసెంట్గా యూఎస్ నుంచి ఒక సేల్స్ పర్సన్ కూడా మనల్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. అతనికి మనం శాంపుల్ పంపించాము, అతనికి నచ్చింది. సో ఇప్పుడు అతనికి కూడా మనం కొంచెం ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది కాకుండా నా తోటి రైతులు ఎవరైతే సేంద్రియ వ్యవసాయం చేస్తారో వాళ్ళ సహకారంతో వాళ్ళ ప్రొడ్యూస్ని నా కస్టమర్ బేస్కి, నాకు తెలిసిన కాంటాక్ట్స్కి నేను వాళ్ళకి అమ్మి పెడుతుంటాను. అలానే నా ప్రోడక్ట్స్ కూడా నా తోటి రైతులు తీసుకొని వాళ్ళు కూడా అమ్మి పెడుతుంటారు. ఇలా మేము మార్కెటింగ్ చేయడం జరుగుతుందండి. బెల్లం అనేది మనకి డార్క్ బ్రౌన్ నుంచి డార్క్ బ్రౌన్ వరకు కలర్ వస్తుంది. యాక్చువల్గా బెల్లం అనేది ఈ కలర్లోనే ఉండాలి, కానీ మనకి తెల్లగా గోల్డెన్ కలర్గా రావడానికి కోసం అని చెప్పి అనేక రకాలైన కెమికల్స్ వాడటం జరుగుతుంది. అయితే దీని లోపల ఏమేమి కలుపుతారంటే ఆర్థోఫాస్ఫరిక్ యాసిడ్ ప్లస్ సోడియం హైడ్రోసల్ఫాక్సిలేట్. ఇది హైడ్రోస్ అని బయట మనకు అమ్మడం జరుగుతుంది. ఇది కాకుండా సూపర్ ఫాస్ఫేట్, పొలం లోపల చల్లే సూపర్ని కూడా కలుపుతారు. ఇవన్నీ ఎందుకు కలుపుతారంటే మన మొలాసిస్ అవి రిమూవ్ చేయడానికి కోసము, చాలా త్వరగా ఈజీగా పైకి వచ్చేటందుకు, బెల్లం చాలా త్వరగా అయ్యేందుకు. ఇవి కాకుండా ఈ బేకింగ్ సోడా వాడతారు, క్యాస్టర్ ఆయిల్ వాడతారు. ఈ బేకింగ్ సోడా ఇవి ఇంకా ఈ హైడ్రోస్ అనేవి ఈ బెల్లాన్ని మెత్తగా చాలా కంటికి చాలా మంచిగా కనిపించేందుకు వాడతారండి. ఇలా తినడం వల్ల అనేక రకాలైన వ్యాధులకి మనం పాలు పడతామండి. మనం నార్మల్ బెల్లాన్ని, వైట్ బెల్లాన్ని లేదా మనం సేంద్రియంగా పండించిన బెల్లాన్ని ఎలా గుర్తించగలగడము అంటే ఈ బెల్లం కలర్ బ్రౌన్ నుంచి డార్క్ బ్రౌన్ కలర్ వరకు ఉంటుంది. రెండోది బెల్లం చాలా గట్టిగా ఉంటుంది అన్నమాట. ఈ హైడ్రోస్ అనేది బెల్లం పార్టికల్ సైజ్ని తగ్గించడం కోసమని వాడతాము. దానివల్ల మనం బెల్లం కట్ చేస్తే చాలా నీట్గా స్లైసెస్ చాలా మెత్తగా మంచిగా వస్తుంది, మనకి వాడుకునే విధంగా వస్తుంది. అదే సేంద్రియంగా పండించిన బెల్లం అలా ఉండదు, మీకు గట్టిగా ఉంటుంది, కొంచెం ముద్దలుగా వస్తుంది, డార్క్ కలర్, బ్రౌన్ కలర్లో, బ్లాక్ కలర్లో ఉంటుంది. ఇలా ఉంటేనే ఈ బెల్లము మీరు సేంద్రియంగా కానీ న్యాచురల్గా కానీ వేరే ఏ కెమికల్స్ కలపలేదు అని మనకి అర్థమవుతుంది. ఈ బెల్లం వల్ల మనకి ఇమ్యూనిటీ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఎలా ఇంప్రూవ్ అవుతుందంటే దీని లోపల పొటాషియం ఉండడం వల్ల, యాంటీ ఆక్సిడెంట్స్, పాలిఫినాల్స్ ఉండడం వల్ల ఈ ఫ్రీ రాడికల్స్ని రానికుండా చేస్తుంది. దీనివల్ల ఈ జబ్బుల్ని, ఈ ఇన్ఫెక్షన్స్ని, వాటిని ఫైట్ చేయడము ఇది చాలా ఈజీ అవుతుంది, చాలా చేయడానికి ఉపయోగపడుతుంది. దానివల్ల ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుంది. రెండోది వచ్చేసి డైజెషన్కి ఎయిడ్ అవుతుంది. ఈ డైజెషన్కి ఎలా ఎయిడ్ అవుతుందంటే డైజెస్టివ్ ఎంజైమ్స్ని ఇది యాక్టివేట్ చేస్తుంది, బెల్లం అనేది యాక్టివేట్ చేస్తుంది. దానివల్ల డైజెషన్ అనేది మనకి చాలా మంచిగా జరుగుతూ కాన్స్టిపేషన్ అనేది రాకుండా ఉంటుంది. ఫీమేల్స్కి ఈ మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. మెన్స్ట్రువల్ క్రాంప్స్ కానీ, లేకుంటే అబ్డామినల్ పెయిన్స్ కానీ, ఈ హెడ్ఏక్ కానీ, మూడ్ స్వింగ్స్ కానీ, ఇవన్నిటి కూడా ఈ బెల్లం అనేది మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందువలన అంటే ఎండార్ఫిన్స్ అనే కెమికల్ని ఇది రిలీజ్ చేస్తుంది. ఈ ఎండార్ఫిన్స్ కెమికల్ రిలీజ్ చేయడం వల్ల ఈ పెయిన్స్ అనేది రిలీఫ్ చేస్తుంది అన్నమాట. సో ఈ జనరేషన్కి ఫీమేల్స్కి పిఎంఎస్ అనే డిసీజ్ చాలా ఎక్కువ మంది దీంతో ఇబ్బంది పడుతున్నారు. సో వీళ్ళకి ఇది చాలా ఉపయోగం. మూడోది వచ్చేసి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్. ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ని నువ్వులు ప్లస్ ఈ ఆర్గానిక్ బెల్లం మనం వాడితే ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్కి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ బెల్లంలో సోడియం, పొటాషియం ఎక్కువ ఉండడం వల్ల యాసిడ్ లెవెల్స్ని అది కంట్రోల్ చేయగలుగుతుంది. దానివల్ల బ్లడ్ ప్రెషర్, ఎవరికైతే బీపీ ఉన్నదో ఆ బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్లో ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మనం చెప్పిన ఉపయోగాలన్నీ కలగాలంటే సేంద్రియంగా పండించిన బెల్లాన్ని వాడమని నేను మీకు సలహా ఇస్తున్నాను.